హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మా పెరట్లో ఉన్న లక్ష్మణ ఫలం చెట్టు ఫైనల్గా ఒక కాయ ఉండిపోయింది. ఇంకో 2 కాయలు ఉన్నాయి. ఒకటి పక్వానికి వచ్చింది. ఇప్పుడు ఆ కాయ చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. మా చెట్టు వచ్చి ఈ సంవత్సరం చాలా కాయలు కాసింది. అయితే మేము విజయవాడ వెళ్ళిపోవటం, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కోసేసుకున్నారు. పెద్ద పెద్ద కాయలు, చాలా పెద్ద కాయలు. ఒక్కొక్క కాయ వచ్చి 1 కిలో అబవ్ కాసింది. ఇది ఫైనల్గా కాసిన కాయలు. ఒక 2 కాయలు మాత్రమే ఉన్నవి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాయ పక్వానికి వచ్చింది. ఇంకొక కొద్ది రోజుల్లో ఇది పండిపోతుంది. కనుక దీనిని నేను ఆలోచన చేసినప్పుడు క్యాన్సర్లో బాగా ఉపయోగిస్తున్నారని విన్నాను. రెండోది వచ్చి నిన్న ఒక అంకుల్ మా ఇంటికి వచ్చాడు. ఈ ఫ్రూట్ చూసి, బాబు నాకు ఈ ఫ్రూట్ ఇవ్వ, మా అమ్మాయికి థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ మీద కూడా ఇది పనిచేస్తుందంట, వీటి యొక్క ఆకుల గురించి మేము చాలా ప్లేసెస్కి తిరుగుతున్నాము, ఆకుల గురించి దొరకట్లేదు మాకు అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే మా ప్రాంతంలో చాలా ప్లేసుల్లో ఈ ఆకులు ఉన్నాయి, ఈ చెట్లు ఉన్నవి. అంటే సాధారణంగా ఇంట్లో ఉన్నవి కొయ్యని ఉరకములు, మనకు తెలియదు. నేను అన్న అంకుల్ తోటి, అంకుల్ మీరు ఎప్పుడు వచ్చినా కోసుకోవచ్చు, అవైలబుల్ ఉంటుంది. చాలామంది వస్తున్నారు, పట్టుకుని వెళ్తున్నారు. క్యాన్సర్కి ఈ ఆకులు టీ అనగా కషాయం పెట్టుకుని వాళ్ళు తాగుతున్నారంట. ఇది బాగా పనిచేస్తుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు అని చెప్పాను. అయితే ఈ ఫ్రూట్ నాకు ఇస్తే కనుక మా అమ్మాయికి నేను తీసుకుని వెళ్తాను అన్నాడు ఈ అంకులు. సరే అంకులు, ఇది ఇప్పుడు పక్వానికి వచ్చింది, పండిన తర్వాత మీరు రండి, తప్పనిసరిగా నేను ఇస్తాను, పట్టుకుని వెళ్ళిరిగారని చెప్పాను. కనుక ఈ సంవత్సరం అయితే చాలా పళ్ళు ఇది కాసింది. లక్ష్మణ ఫలం చాలా టేస్టీగా ఉన్నాయి. మేమైతే ఒక్క పండు తిన్నాము. అదైనా బాగా మొగ్గకుండా దూరగా ఉన్న పండు తిన్నాము. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది హెల్త్కి చాలా మంచిదంట. కనుక మాకు ఈ యొక్క ఫ్రూట్ ఉండటం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.